హలో హాయ్ వెల్కమ్ టు హార్ట్ విత్ స్వప్న. ప్రతి వారి జీవితం ఒక జర్నీ. ఆ ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు, సక్సెస్లు, ఫెయిలియర్సు, ఎన్నో మనస్తాపాలు, ఇంకా రకరకాల భావాలు మనకి మెదులుతూ ఉంటాయి. కానీ ప్రతి అడుగులో మనం తీసుకునే నిర్ణయాన్ని బట్టే మన తర్వాతి జీవితం ఎలా ఉంటుందని నిర్ణయించబడుతుంది. సో అటువంటి జీవితాలని కొద్దిగా దగ్గరగా చూసే అవకాశమే హార్ట్ టు హార్ట్ ఎక్స్క్లూజివ్లీ ఆన్ ఐ డ్రీమ్. ఇవాళ హార్ట్ టు హార్ట్లో పరిచయం చేయబోయే అతిథి ఎవరంటే నిజానికి ఆవిడకి పరిచయం అవసరం లేదు. ఆవిడకి ప్రపంచం అంతా దీవిస్తోంది శతమానం భవతి అంటూ. డిసెంబర్ 17న మద్రాసు నగరంలో ఈ తెలుగింటి అమ్మాయి పుట్టింది. తడుక్కుమని తారల మెరిసింది. ఏ సంవత్సరం అనేది నిజానికి అనవసరం, బికాస్ 12 కాపురం నుంచి ఇవాళ శతమానం భవతి వరకు షీ హ్యాస్ బీన్ ఎవర్ గ్రీన్ అండ్ ఎప్పటికీ అలాగే ఉండిపోతారని అందరూ ఆశిస్తూ ఉంటారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం ఇంకా హిందీ భాషలో నటించి రాణించి బహుశా కొద్దిమంది ఫీమేల్ స్టార్స్కి ఉండే స్టేటస్లో సూపర్ స్టార్ స్టేటస్ వచ్చిన ఏకైక వ్యక్తి అని చెప్పచ్చు. బహుశా మరికొంతమంది తారామణులు ఉండుండొచ్చు, బట్ షీ హ్యాస్ రూల్డ్, షీ కంటిన్యూస్ టు రూల్ ద సీన్. ఏ సినిమా అయినా కావచ్చు. ఇవాల్టి హార్ట్ టు హార్ట్ విత్ స్వప్న సహజ నటి జయసుధ గారితో. జయసుధ గారు, దిస్ ఇస్ మై డ్రీమ్, నాట్ ఐ డ్రీమ్ టు మీట్ యూ లైక్ దిస్. థ్యాంక్ యూ స్వప్న. ఎప్పటిలాగే మీరు ఏం వేసుకున్నా అంత స్టన్నింగ్గా కనిపించడం ఏమన్నా న్యాయంగా ఉందా? స్టన్నింగ్గా బాగా పుష్టిగా కనిపిస్తున్నాను. పుష్టిగా కాదు మ్యామ్, మీరు ఏం వేసుకున్నా కూడా దెర్ ఇస్ సంథింగ్ అబౌట్ ఇట్ దట్ యూ క్యారీ యువర్ సెల్ఫ్ విత్ సచ్ గ్రేస్ అండ్ కాన్ఫిడెన్స్. అంటే కొంతమంది కొన్ని ఏం వేసినా బాగుంటుందేమో, వాళ్ళలో ఒకదాన్ని నేను అలా అనుకోవాలి అంతే. సో ఇంతకీ గోపాలరావు గారి అమ్మాయి కవా లోకం తెలియని పాపాయ, తెలిసిన పాపాయ? ఇప్పుడు అంటే అసలు లోకం అంటే లోకం పెద్దగా తెలియదు, కొంతవరకు లోకం తెలియని పాపాయ అనే చాలా మా ఇండస్ట్రీలో వాళ్ళు ఎక్కువ మంది అలాగే అనుకునేవాళ్ళు నా గురించి. ఏదైనా అమ్మాయికి ఏం తెలియదులేరా, పాపం ఏం తెలియదు అలా అని ఒక సానుభూతి ఉండేది ఎప్పుడు. బట్ తెలిసినా తెలియకపోయి ఎక్కువ ఇప్పుడు కూడా ఐ ట్రస్ట్ లాట్ ఆఫ్ అందరు మంచివాళ్ళు అనుకుంటాను. వచ్చిన ప్రాబ్లం ఫస్ట్ నుంచి అంతేనా? ఫస్ట్ నుంచి అంతే. అందరు మంచివాళ్ళు, మన దగ్గర ఎందుకు అబద్ధం చెప్తారు, అందరు మంచివాళ్ళు అని అనుకుంటారు. అదే. సో వాట్ అ ఫ్యాబ్యులస్ జర్నీ. మీరు తెలుగింటి అమ్మాయి, మా తెలుగింటి అమ్మాయి. మీరు కన్నడ ఫిల్మ్స్ చేసినా, తమిళ్ చేసినా, ఏం చేసినా కూడా డెఫినెట్గా. హౌ డూ యూ ఫీల్? ఎందుకంటే మీరు స్క్రీన్ మీదకి రాగానే అప్పటికంటే ఇప్పుడు రాను తగ్గుతుందంటారు, మామూలుగా మీకు పెరుగుతుంది. ఒక గ్లో, ఒక గ్లామర్, ఒక అందం వచ్చేస్తుంది ఆ సీన్కే. వెల్, గ్లామర్ అంటే మేబీ క్యారెక్టర్స్ అది. కొంతమంది యూ యాక్సెప్ట్ చెప్తారు కదా ఏజ్ గ్రేస్ఫుల్లీ అలా అని. సో మేబీ నేను ఎప్పుడు నా వయసుని దాచుకోలేదు. ఒక 19 years దాకా ఒక 1 year ఎక్కువే చెప్పేదాన్ని. అంటే 16 ఉన్నప్పుడు 18 అనేవాళ్ళు కదా. అదే 18 years వరకు మేజర్ అంటే 18 అని, అందుకని ఒక 1 year ఎక్కువ చెప్పేసేదాన్ని. సో 20 వచ్చినప్పుడు 21 yearsకి పెళ్లి చేసుకోవాలి అంటే అప్పుడు 21 years లేదనుకుంటా, బట్ ఏదో ఒక నామ్ ఉండేది మనకి ఏదో. సో అట్లా 1 year ఎక్కువ చెప్పేదాన్ని. ఇప్పుడు ఎక్కువ చెప్పట్లే, ఇప్పుడు తక్కువే చెప్తున్నాను. బట్ ఇప్పుడు మళ్ళీ చాలా మధ్యలో ఎంత వయసు ఉంటే ఆ వయసు ఉంటే అదే చెప్పేదాన్ని. ఎప్పుడు జనరల్గా మన వాళ్ళు పూర్తి అయిన ఏజే చెప్పాలి. వన్స్ యూ ఫినిష్ ఆ ఏజే చెప్పాలి, మన నడుస్తున్నది చెప్పడానికి లేదు. సో అలా. కానీ ఇప్పుడు ఏంటంటే ఎక్కడో దూరంలో 60 కనిపిస్తున్నది. అప్పుడు నేను ఇప్పుడు 60 వచ్చి 16లా ఫీల్ అయిపోతున్నాను. సో త్వరగా ఆ 60 చెప్పాలని కోరిక. 60 సడన్గా ఇప్పుడు 40 అయిపోయినట్టు అనిపిస్తుంది. లేదులే, నువ్వు సీరియస్లీ నిజంగా. బట్ మీరు బామ్మ క్యారెక్టర్ వేయడం అంటే ఫస్ట్ మేము అందరం శతమానం భవతిలో అదేంటి బామ్మ ఏమిటి, జయసుధ గారు బామ్మ ఏమిటి అనిపించింది, కానీ భలే సెట్ అయింది మీ ఇద్దరి ఆన్ స్క్రీన్ ఇంటరాక్షన్ అంతా. ఎస్, అంటే బామ్మ అంటే నేను ఎన్నో సినిమాలు చేశాను. ఎందుకంటే నాకు 24 ఏళ్ళు, 23, 24 ఏళ్ళు ఉన్నప్పుడే, నాట్ ఈవెన్ 23, 22 years, 23 years ఉన్నప్పుడు ఐ ప్లే శక్తి అనే సినిమా తీశారు. కృష్ణ గారు, రాఘవేంద్రరావు గారి అదేంటి ఆయన డైరెక్షన్లో కృష్ణ గారు డ్యూయల్ రోల్ చేశారు. సో దాంట్లో నేను కృష్ణ గారు పేరుగా చేశాను, కృష్ణ గారు మదర్గా కూడా చేశాను.
కానీ ఆ మదర్ అప్పుడు ఆ రోజు కొంచెం ఇప్పుడు చూస్తే భయంకరంగా ఉంటుంది విగ్ అంతా ఒకలాంటి విగ్, ఏజ్ ఫేస్కి విగ్గుకి సంబంధం ఉండదు అట్లా. సో అది మదర్ ఇండియా మీద బేస్ చేసి కొన్ని సీన్స్, అవును కొన్ని సీన్లు శక్తిలో తీసి, సో అప్పుడే చేసేసాను. అలాగే ఒక సినిమా నాగేశ్వరరావు గారు మదర్గా చేశా, జస్టిస్ చక్రవర్తి ఏదో సినిమా. సో చక్రవర్తినా? జస్టిస్ చక్రవర్తి, అవును అదే అనుకుంటా. సో నా భయమే లేదు. ఏంటంటే ఆ సినిమాకి నేనే హీరోయిన్, నేను 80 ఏళ్ళు ఉంటే ఏంటి 20 ఏళ్ళు ఉంటే ఏంటి అని ఆ రోజుల్లో నాకు 22, 23 ఉన్నప్పుడే నేను నానమ్మ గ్రాండ్ మదర్ క్యారెక్టర్స్ చేశారు. సో క్యారెక్టర్స్ అన్నది పెద్ద నెవర్ అన్ ఇష్యూ అంతే. అండ్ ఎప్పుడు మీరు ఏ రోల్స్ చేయనని చెప్పలేదా? అంటే ఇలాంటి క్యారెక్టర్ చాలా బిగినింగ్ డేస్లో ఉండేది, చాలా వాజ్ వెరీ, కొన్ని సినిమాలు నచ్చేది కాదు. ఐఎమ్ వెరీ చూజీ, బట్ కొన్ని బికాస్ ఆఫ్ అన్ ఆబ్లిగేషన్ మనకి కొన్ని తప్పదు, అలా చేస్తాం. కొంత ఎక్కువ రిమ్యునరేషన్ ఉంటుంది, ఏం క్యారెక్టరే ఉండదు హీరోయిన్గా, సో రిమ్యునరేషన్ ఎక్కువ, పెద్ద స్టార్ అలా ఉన్నప్పుడు అట్లా. బట్ నేను ఎక్కువ కొంచెం లక్కీ, ఈవెన్ పెద్ద ఆర్టిస్టులతో మన రామారావు గారితో, ఆయన #1 హీరో ఆ టైంలో, లైక్ నాగేశ్వరరావు గారు, వాళ్ళతో కూడా మంచి క్యారెక్టర్స్ చేశాను, ఎక్కడో 1-2 సినిమాలు తప్ప. బట్ క్వైట్ సో ఈ టైప్ ఆఫ్ రోల్సే చేశాను నేను. సో అప్పట్లో ఏ క్యారెక్టర్స్ మీరు రిఫ్యూజ్ చేయలేదా మ్యామ్? ఏ క్యారెక్టర్స్ రిఫ్యూజ్ చేయలేదు. అంటే ఈ చిన్న చిన్న ఇలా కొంచెం ఏదన్నా మరీ డేట్లు లేకపోతే, మరీ నచ్చకపోతే, కొంత డౌట్ వచ్చే అలా ఉండేదన్నమాట. సో కెరియర్ అలా సాగిపోయింది. బట్ ఏదైనా నాకు ఇష్టం లేకపోతే మాత్రం నేను డైలాగులు చెప్పేదాన్ని కాదు. ఇఫ్ ఐ నాట్ కన్విన్స్డ్ ఐ నెవర్ యూస్ టు డైలాగ్. ఒక ఎగ్జాంపుల్ ఇవ్వగలుగుతారా? లైక్ వాట్? ఏం గుర్తులేదు. ఏదైనా డైలాగ్ మరీ చీప్గా ఉన్నా, ఏదన్నా ఉన్నా అట్లా అంటే అలా చెప్పేదాన్ని కాదు. ఇఫ్ ఐఎమ్ నాట్ వెరీ కన్విన్స్డ్ అనమాట. నాట్ నెసెసరీ చీప్గా ఉన్నా, ఒకప్పుడు మరీ కొంచెం అది నిజం ఉండదు, దాంట్లో నిజాయితీ ఉండదు, అలా అన్నప్పుడు నాకు అది ఇది కరెక్ట్ కాదు కదా, ఇలా ఉండదు కదా అలా అనేదాన్ని. పెద్ద తెలుగు రాయడం చదవడం రాకపోయినా కూడా తెలుగు డైలాగులు కరెక్ట్ చేసేదాన్ని. సో మీ డైలాగులు మీరు స్క్రిప్ట్ ఏ లాంగ్వేజ్ వింటాను నేను, వినేసి చెప్పేవారు? వింటాను నేను. బట్ రాయడం చదవడం ఎప్పుడు నేర్చుకోలేదు, ఇప్పటికి రాలేదు? రాదు. కానీ రాయడం ఎక్కడ రాస్తానంటే ఓన్లీ పబ్లిక్ స్పీచెస్ ఏదైనా ఉంటే పొలిటికల్గా వెళ్ళినప్పుడు రాసుకున్నాను. అదర్వైజ్ ఐ డోంట్, విని చెప్పడమే అలవాటు. లెఫ్ట్ హ్యాండెడా మ్యామ్ మీరు? నేను లేదు, అన్ని 2 హ్యాండ్లు బాగానే పనిచేస్తుంది. ఇది బాగా రాస్తాను, దీంతో అయితే బాగా అంటే మా నార్మల్గా రాయడం ఐ కెన్ రైట్ ఇన్ దిస్ హ్యాండ్ ఆల్సో. బట్ తెలుగు ఎలా రాలేదు మీకు? అంటే ఎందుకు రాలేదు అంటే నేర్పించారు, చాలా మాస్టర్ని తీసుకొచ్చి తెలుగు నేర్పించడానికి ట్రై చేశారు, కానీ ఒక్క ముక్క ఇప్పుడు కూడా జయసుధ రాయడమే ఇబ్బంది నాకు. మేబీ అంటే అంతకుముందు ఏదో మిగతా భాషలని గొప్పగా రాస్తానని కాదు, తెలుగు అస్సలు రాలే. తమిళ్ రాస్తాను, రాయడం చదవడం ఉంటుంది, అది ఓకే. బట్ ఎందుకో రాలే తెలుగు. తమిళ్ వరకు బాలచంద్ర గారు మిమ్మల్ని యాక్చువల్గా అంటే యువర్ హిస్ ఫైండ్ కదా? నాట్ హిస్ ఫైండ్. నేను అంతకుముందు ఏసీ తిరులోక్ చంద్ర గారు అని ఉండేవారు డైరెక్టర్, చాలా పెద్ద డైరెక్టర్, ఆయన సినిమా చేశాను.